Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఉదయ్ కిరణ్. ఆ ఉదయ్ కిరణ్ ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయనకు సంబంధించినటువంటి సినిమాల్లో ప్రతి చోట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇంట్లో ఆయన సినిమా చూస్తూ ఉంటారు మన తెలుగు ప్రజలు. చాలామంది ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో కొద్ది రోజుల్లోనే ఆయనకు సంబంధించినటువంటి సినిమా అప్పట్లోనే 25 ఏళ్ల క్రితమే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో చాలా అంటే చాలా అద్భుతంగా రాణించినటువంటి సినిమా 'మనసంతా నువ్వే'. ఈ సినిమా చూడని వారు ఉండరు. ఆ సినిమా గురించి మాట్లాడుకునే వారు కూడా ఉండరు. సో అలాంటి సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతోంది. అండ్ దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉదయ్ కిరణ్ సోదరి అలాగే వాళ్ళ మేనకోడలు, మేనల్లుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో సోదరి శ్రీదేవి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అమ్మా. హలో అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నామండి, థ్యాంక్ యూ. ఉదయ్ కిరణ్ అంటే అప్పట్లో అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూ ఆయనకు సంబంధించిన పాటలు ఎస్పెషల్లీ ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఈరోజు ఆయన లేకపోయినా కూడా ఆయనకు సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అవుతోంది. 'మనసంతా నువ్వే' అనేది ఒక ఎమోషన్ ప్రతి ఒక్క అబ్బాయికి కూడా. సో ఎలా ఉండబోతుంది, ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మళ్ళీ ఉదయ్ని పెద్ద స్క్రీన్లో చూడగలుగుతున్నాం అన్నదే ఒక తట్టుకోలేని ఆనందంగా ఉంది నాకైతే. అందులో 'మనసంతా నువ్వే' ద్వారా 'మనసంతా నువ్వే' చాలా ఒక స్పెషల్ ఎమోషన్ మా అందరికీ. ఇది తనకి థర్డ్ మూవీ అండ్ హ్యాట్రిక్ హీరో. ఈ మూవీతోనే తనకి ఆ హ్యాట్రిక్ హీరో అన్న టైటిల్ కూడా వచ్చింది. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 డిఫరెంట్ జానర్స్. చిత్రం ఒక జానర్, నువ్వు నేను ఒక సెపరేట్ స్టోరీ లైన్, 'మనసంతా నువ్వే' ఒక సెపరేట్ స్టోరీ లైన్. అలా ఆ థర్డ్ మూవీకి అండ్ 'మనసంతా నువ్వే' తనకి ఒక ల్యాండ్మార్క్ మూవీ. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ డ్యూయెట్, తన ఫిల్మ్ కెరియర్లో ఫస్ట్ డ్యూయెట్ ఈ మూవీలో ఉంది. చాలా నర్వస్గా ఉండేవాడు. సో అట్లా నాకు అప్పటి కొన్ని మా డిస్కషన్స్ ఇవన్నీ గుర్తొస్తూ చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. సో నేను ఒకటే చెప్తాను, రేపు కాసేపు రియాలిటీని పక్కన పెట్టి ఆన్ స్క్రీన్ ఉదయ్ని చూస్తూ ఆ 2.5 hours కంప్లీట్గా లెట్స్ ఎంజాయ్ ఉదయ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. మన మధ్య లేడు, ఎస్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెవీ. అండ్ ఈ మూవీలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అవి కొంచెం డెఫినెట్లీ ఇట్ విల్ హిట్ ఇన్ అ డిఫరెంట్ వే మనందరికీ. బట్ లెట్స్ ఎంజాయ్ ఉదయ్ టుమారో. అదే ఫీలింగ్తో నేను ఐఎమ్ బిల్డింగ్ myself, ఐఎమ్ మేకింగ్ myself రెడీ. రేపు స్క్రీన్ మీద, రేపు థియేటర్కి వచ్చే ముందు ఐ వాంట్ టు గెట్ 100% ప్రిపేర్డ్. ఐ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఉదయ్ ఆన్ ద స్క్రీన్. అంటే ఆదిత్య గారు లాంటి డైరెక్టరు ఇలాంటి సినిమా తీస్తారని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అప్పుడే కొత్తగా ఎంట్రీ ఇచ్చినటువంటి డైరెక్టర్. అండ్ ఉదయ్ గారికి ఆల్రెడీ 2 హిట్స్ ఉన్నాయి. ఇది థర్డ్ హిట్, అంటే థర్డ్ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఆ టెన్షన్ అప్పుడు కనిపించింది ఉదయ్ గారు? స్టోరీ విన్నాకనే తనకి చాలా దీని మీద నమ్మకం ఉండిందండి. స్టోరీ ఆదిత్య గారు చెప్పేటప్పుడే అంత బ్యూటిఫుల్గా చెప్పారు. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ మూవీ బాగా వస్తుందని. అండ్ ఇంకో బ్యూటీ ఏంటంటే ఈ యూనిట్లో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. ఆదిత్య గారు అసలు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబరే ఆదిత్య గారు అయితే. మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని ఎత్తుకునేవారు. మా అమ్మాయి అప్పుడు 2 నెలల బిడ్డ, అంతే. వచ్చి ఎత్తుకుని ఆడిచ్చేవారు మా అమ్మాయిని. అండ్ అది పుట్టంగానే అసలు ఇంటికి వచ్చి తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అట్లా మాకు ఒక స్పెషల్ కనెక్షన్ అయిపోయింది అసలు ఆదిత్య గారితో. మా అమ్మ అయితే కొడుకులాగే చూసుకునేది, పెద్ద కొడుకులాగా ఆదిత్య గారిని. అండ్ ఉదయ్కి ఆదిత్య గారికి కూడా ఒక బ్రదర్లీ రిలేషన్షిప్ వచ్చేసింది. అందుకే ఆ బెస్ట్ అవుట్పుట్ తీర్చుకున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అసలు మూవీ అవుట్పుట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఆ యూనిట్లో అందరి మధ్య ఒక స్పెషల్ బాండింగ్ ఉండింది. చాలా సార్లు ఐ వెంట్ ఆన్ ద సెట్స్ ఆల్సో షూటింగ్ అప్పుడు. అందరూ కూర్చుని అసలు మనం ఏదో సంతర్పణ భోజనం చేస్తున్నట్టు, మన ఇంట్లో ఏదో పండగ భోజనం చేస్తున్నట్టు ఉండేది. అందరు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ, సుధా గారు కానీ, సునీల్ గారు కానీ, చంద్రమోహన్ గారు అందరూ కూర్చుని మాట్లాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ చాలా సరదాగా ఉండేది ఇదంతా. ఆ ఫ్యామిలీ బాండింగ్ హ్యాస్ బ్రాట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ అవుట్ సైడ్.
అంటే మనం ఎమోషనల్లీ ఎంత కనెక్ట్ అవుతామో మూవీకి కామెడీ లైన్‌లో కూడా యాజ్ ఇట్ ఈజ్ సునీల్ గారి డైలాగ్స్ కావచ్చు, అండ్ ఆయన టైమింగ్ కావచ్చు, చంద్రమోహన్ గారితో ఆయన క్యామియో కావచ్చు, ఇదంతా ఎట్లా అనిపిస్తది? అంటే ఆ సినిమాలో 'మనసంతా నువ్వే' సినిమాలో మీకేదైనా బెస్ట్ కామెడీ సీన్ ఉందా? సునీల్ గారితో చాలా ఉన్నాయి కదా కామెడీ సీన్స్. ఉదయ్‌కి, సునీల్ గారిది అసలు సూపర్బ్. ఆయన కూడా సునీల్ గారి కూడా బ్రహ్మానందం గారిలాగా ఆయన మాట్లాడుతుంటేనే మనకి నవ్వొచ్చేస్తుంది. సునీల్ గారు హాస్ దట్ చాలా బావుంటుంది కామెడీ సీన్స్ సునీల్ గారిది. సో, ఉదయ్ కిరణ్ గారి అల్లుడు తేజ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? All good. Thank you so much. Thank you so much. అండ్ మీ మామ మూవీస్‌లో మీకు చాలా ఇన్స్‌పిరేషనల్‌గా అండ్ చాలా బాగా అనిపించినటువంటి మూవీ ఏంటి? I think డెఫినెట్‌గా మనసంతా నువ్వేనే. అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ దిస్ ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుందని చెప్పి ఇట్లా అనట్లేదు. కానీ ఐ థింక్ నాకు కూడా ఒక చాలా స్పెషల్ రిలేషన్‌షిప్ ఉంది ఈ మూవీతో. అండ్ ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ సమ్‌వన్ అ వైల్ అగో యాక్చువల్లీ ఆ బీచ్ సీన్ అసలు సునీల్ గారు అండ్ మామతో పాటి దట్ సీన్ ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ మై మెమరీ. అది వర్షం పడుతున్నప్పుడు బీచ్ మీద. ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ సీన్ అండ్ మల్టిపుల్ అదర్ సీన్స్ ఇన్ జనరల్ ఐ థింక్ దిస్ మూవీ ఈజ్ బై ఫార్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అంటే ఈ సందర్భంగా అడగొచ్చో లేదో తెలియట్లేదు. బట్ అడిగేస్తున్నాను. మీరెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు? చూడాలి. ఆనెస్ట్‌లీ నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దట్ క్వెషన్. బికాజ్ ఇప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ నో అనడం చాలా ఈజీ బికాజ్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండింది. పర్ఫార్మింగ్ ఇన్ జనరల్ ఇప్పుడు మెయిన్ హీరో అనడం కూడా కాదు. జస్ట్ ఇన్ జనరల్ పర్ఫార్మింగ్ ఇస్ సంథింగ్ దట్ ఐవ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. బట్ చూడాలి. నథింగ్ యెట్. వీల్ హ్యావ్ టు సీ. వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఉదయ్ గారి కోడలు మహి ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో. రేపు సినిమా రిలీజ్ అవ్వబోతోంది. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారనుకోవచ్చు? అంటే this is the second movie that is re-releasing. First one was Nuvu Nenu and అది కూడా మా అమ్మ and I came for that, and I wasn't expecting that kind of reaction, that many people coming and attending that. And it was very special for me because నాకేం గుర్తులేదంతా థియేటర్స్లో అంతా చూడడం. So I'm expecting something quite similar to that, and అందుకే I'm క్యాలెండర్స్లో కూడా మార్క్ చేసుకుని పెట్టుకున్నాను. So I am very excited to watch the movie and relive that experience. మామ మూవీస్‌లో మీకు ఎక్కువగా నచ్చిన మూవీ ఏంటి? Manasanta Nuve is one of my favorites, mainly because of the background music. That's very catchy background music, and apart from that, Chitram is a very nice memory. Ante like not for me, but as a movie, it's a very nice movie to keep coming back to. Apart from that, I think one of my personal favorites is Aunana Kadanna. I keep rewatching that film over and over again. So yeah. ఇక్కడ 'మనసంతే' మూవీకి ఆర్‌పి పట్నాయక్ గారు మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఎవ్రీ సాంగ్ ఎవ్రీ సింగిల్ సాంగ్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో అన్ని సాంగ్స్‌లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? I think Cheppana Prema is a very catchy tune, and I keep singing it at home as well. And even he comes back from work and he constantly hears me humming that song over and over again. So yeah, that's one very nice song. సో శ్రీదేవి గారు ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నారు తేజాని హీరోగా? చూద్దామండి. ప్యాషన్ అయితే ఉంది తనకి. మేబీ అది ఇన్‌బోర్న్ టాలెంట్ ఏమో తనలో. తనకి థియేటర్స్ ఉండింది. ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ హిస్ గ్రాడ్యుయేషన్‌లో థియేటర్స్ వాజ్ వన్ ఆఫ్ హిస్ సబ్జెక్ట్. స్టేజ్ షోస్ కూడా కొన్ని చేశాడు. అండ్ బ్రిలియంట్. ఈవెన్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎలా అయితే ఉదయ్‌ని చూసి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నా చూస్తుంటే మాకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉదయ్ కిరణ్ గారిని చూసినట్టుగా పోలికలు అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. సో అంటే అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో ఏమైనా ఉండబోతుందా? చూద్దామండి. ఏం రాసి పెట్టుందో వాడికి. ఐ లీవ్ ఇట్ టు హిమ్, హిస్ డెసిషన్. సో ఇది ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీతో అయితే మనం మాట్లాడాము. చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమా చేసి 25 సంవత్సరాలు అవుతోంది. కానీ సినిమా నిన్ననే రిలీజ్ అయిందా అనేటువంటి భావన అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి చూసిన ప్రతిసారి కూడా. సో రేపు రిలీజ్ అవుతోంది కాబట్టి ఆడియన్స్ అందరూ కూడా పెద్ద మొత్తంలో సినిమాకి రాబోతున్నారంటూ కూడా ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.